Hi guys, welcome to my channel. This is your Dr. GSR. ఈరోజు మనం పాలిమర్ టెక్నాలజీ అండ్ కాంపోజిట్ మెటీరియల్స్ దీని మీద మనం రివ్యూ చేయబోతున్నాం. సో మీకు తెలుసు నేను ప్రతి టాపిక్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ క్వశ్చన్ ఓరియంటెడ్గా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఎలా ఆన్సర్ చేయాలి, సో ఒక్కొక్క టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు అనేది మాత్రం చెప్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ polymers. So what is polymer? Polymer is a macromolecule which is produced on the polymerization process and by the linking of number of monomers to each other. So చిన్న మాలిక్యూల్స్ని మోనోమర్స్ అంటారు. ఈ మోనోమర్స్ ఒకదానికొకటి లింక్ అవుతూ ఒక పెద్ద మ్యాక్రో మాలిక్యూల్ని ఫామ్ చేయడాన్ని పొలిమరైజేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్లో ఎండ్లో వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ని పాలిమర్ అంటారు. సో పాలిమర్ ఇస్ ఎ లార్జ్ మాలిక్యూల్, పొలిమరైజేషన్ ప్రాసెస్లో తయారైంది. సో దీనికి మనం తీసుకునే ఫస్ట్ యూనిట్ మెటీరియల్ ఏమంటారంటే మోనోమర్స్ అంటారు. సో మోనోమర్ అంటే ఏంటి, పాలిమర్ అంటే ఏంటి, పొలిమరైజేషన్ అంటే ఏంటి, ఈ మూడు మీకు తెలియాలి. ఓకే. సో నెక్స్ట్, సో తర్వాత ఈ పాలిమర్, ఇప్పుడు ఒక పాలిమర్ ఫామ్ అయింది. ఒకవేళ నువ్వు దాంట్లో ఎన్ని మోనోమర్ యూనిట్స్ ఉన్నాయి కౌంట్ చేయగలిగావు అనుకోండి, ఆ నెంబర్ని ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటారు. అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిమరైజేషన్ టు ప్రొడ్యూస్ ఏ పాలిమర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. అంటే ఒక పాలిమర్లో ఎన్ని మోనోమర్స్ ఒకదాంతో ఒకటి లింక్ అయిపోయి ఒక పెద్ద పాలిమర్ని ఫామ్ చేశాయి అని చెప్పేదాన్ని ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటారు. నెక్స్ట్, మరి ఏ మోనోమర్ పెడితే ఆ మోనోమర్ ఏదో ఒకటి తీసుకున్న కాంపౌండ్ అది పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అయిద్దా, కొన్ని పర్టికులర్ కాంపౌండ్స్ మాత్రమే పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవుతాయా అని డిసైడ్ చేసేది ఎవరంటే ఫంక్షనల్ గ్రూప్స్. విచ్ మోనోమర్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ దే ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిమరైజేషన్. అంటే పొలిమరైజేషన్కి ఎవరు కావాలి, ఫంక్షనల్ గ్రూప్స్ కావాలి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పొలిమరైజేషన్ ప్రాసెస్, దట్ సెంటర్స్ ఆర్ కాల్డ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో మోనోమర్ మీద ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటేనే అవి పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫంక్షనల్ గ్రూప్స్ రెండు రకాలు, ఒకటి డబల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. అంటే డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్న మాలిక్యూల్స్ పొలిమరైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. సో ఎలా ఇన్వాల్వ్ అవుతాయి చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్లో చెప్పుకుంటాను, నాకు ఓన్లీ ఒక్క హ్యాండ్ మాత్రమే ఉంది, ఇది నా యాక్టివ్ హ్యాండ్. సో నేను ఒకళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాను, సో వాళ్ళు కూడా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో వాళ్ళకి ఒక హ్యాండ్ ఉంది, నాకు ఒక హ్యాండ్ ఉంది, బాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఏమంటారు, వన్ మోనోమర్ అండ్ సెకండ్ మోనోమర్ బోత్ ఆర్ కంబైన్డ్ ఈచ్ అదర్, ఇట్స్ ఎ ఫార్మ్ ఏ డైమర్, ఇట్స్ నాట్ ఏ పాలిమర్. సో అలా కాకుండా నాకు రెండు యాక్టివ్ సెంటర్స్ ఉన్నాయి, అవతల వాళ్ళకు కూడా రెండు యాక్టివ్ సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకొకరితో బాండ్ ఫామ్ చేశారు, నేను వాళ్ళతో బాండ్ ఫామ్ చేశాను. వాళ్ళు ఇంకొక హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఉంది, వాళ్ళు ఇంకొకరితో బాండ్ ఫామ్ చేస్తారు, అవతలకి ఇంకొక ఫ్రీ హ్యాండ్ ఉంది. ఇలా ఇలా బాండింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది ఇటువైపు. సో లెఫ్ట్ సైడ్ కూడా ఇటువైపు కూడా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక లార్జ్ పాలిమర్ ఫామ్ అవుతుంది. అంటే ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి రెండు ఉండాలి, లేదా యాక్టివ్ సెంటర్స్ అనేవి రెండు ఉండాలి ఒక మోనోమర్ మీద. మరి డబల్ బాండ్, ఒక డబల్ బాండ్ ఉంటే ఎలా రెండు జనరేట్ అయ్యంటే, డబల్ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఐదర్ రెండు రాడికల్స్ కానీ రెండు అయాన్స్ కానీ మోనోమర్ మీద ఫామ్ అవుతాయి. అంటే నా దగ్గర డబల్ బాండ్ ఉంది, సో దిస్ ఈజ్ ది డబల్ బాండ్, ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినప్పుడు రెండు రాడికల్స్ కానీ రెండు అయాన్స్ కానీ ఫామ్ అయినాయి. ఇప్పుడు నేను పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవడానికి రెడీగా ఉన్నాను. సో అలా డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్న మాలిక్యూల్స్ పొలిమరైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి. రైట్. సో నెక్స్ట్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కాకుండా ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ COOH గ్రూప్ అంటే ఎసిడిక్ గ్రూప్, ఎమీన్ గ్రూప్, అలాగే OH గ్రూప్, అలాగే ఆలైడ్స్ గ్రూప్, ఎస్ఐల్ గ్రూప్స్, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా పొలిమరైజేషన్ జరిగింది. కాకపోతే కండిషన్ ఏంటంటే ఒక మోనోమర్ మీద రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉండాలి. అంటే నేనున్నా అంటే నాకు ఇటువైపు COOH గ్రూప్ ఉండాలి, ఇటువైపు ఇంకొక ఫంక్షనల్ గ్రూప్, COOH అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్, కానీ ఫంక్షనల్ గ్రూప్స్ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటేనే నేను పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అవ్వగలను. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉండాలి, ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి రెండు యాక్టివ్ సెంటర్స్ని జనరేట్ చేయాలి. ఓకే, ఇది కండిషన్. ఇప్పుడు మీకు కొన్ని కాంపౌండ్స్ ఇస్తారు కింద ఇచ్చి, వీటిలో ఏది పొలిమరైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వగలదు అని ఇస్తారు. ఓకే, అంటే డబల్ బాండ్ ఉన్నవి ఇవ్వచ్చు, లేనివి ఇవ్వచ్చు, లేదంటే రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నవి ఇవ్వచ్చు, లేనివి ఇవ్వచ్చు. అలా ఇచ్చే ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఏది పొలిమరైజేషన్ ఇన్వాల్వ్ అయ్యిద్ది అని క్వశ్చన్ అడగవచ్చు. లేదంటే వీటిలో ఏది ఓకే నేను తర్వాత చెప్తాను. అడిషనల్ పొలిమరైజేషన్, కండెన్స్డ్ పొలిమరైజేషన్ వచ్చినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్తాను, ఇలా అడగవచ్చు కదా. సో ఇది పాలిమర్ అంటే ఏంటిది, మోనోమర్ అంటే ఏంటిది, పొలిమరైజేషన్ అంటే ఏంటిది, డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే ఏంటిది, ఫంక్షనాలిటీ అంటే ఏంటి చదువుకోండి. తర్వాత క్లాసిఫికేషన్.
సో క్లాసిఫికేషన్ అనేది చాలా ఈజీ. క్లాసిఫికేషన్ అనేది నేచర్ ఆఫ్ పాలిమర్ని బట్టి, అంటే ఎలా అవైలబుల్ అవుతుంది అనే దాన్ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేశారు. న్యాచురల్ పాలిమర్స్, సింథటిక్ పాలిమర్స్. ఓకే, సింథటిక్ పాలిమర్స్ అంటే మన సిలబస్లో చాలా ఉన్నాయి. పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టైరిన్, బేకలైట్, బ్యూనా-N, బ్యూనా-S, పిహెచ్బివి, ఇవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా మనం ల్యాబ్లో తయారు చేయగలిగినవి. సో అవి న్యాచురల్గా దొరకవు కాబట్టి వీటిని సింథటిక్ పాలిమర్స్ అంటారు. సో న్యాచురల్ రబ్బర్ న్యాచురల్గా దొరికింది. ఓకే, ప్రోటీన్స్, విటమిన్, స్టార్చ్, సెల్యులోజ్, ఇవన్నీ కూడా న్యాచురల్గా ప్రకృతిలో పాలిమర్స్ ఉన్నాయి. సో వాటిని న్యాచురల్ పాలిమర్స్ అంటారు. సో మీకు ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఏది సింథటిక్ పాలిమర్ అనో లేదా ఏది న్యాచురల్ పాలిమర్ అనో అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్, నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ప్రజెంట్ ఇన్ ది పాలిమర్. నెంబర్ ఆఫ్ మోనోమర్స్ కాదు, టైప్స్ ఆఫ్ మోనోమర్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోనోమర్స్ ప్రజెంట్ ఇన్ ది పాలిమర్ అంటే పాలిమర్లో ఒక మోనోమరే రిపీటెడ్ అవుతుందా లేదంటే ఒకటి కన్నా ఎక్కువ మోనోమర్స్ రిపీట్ అవుతుందా అనే దాన్ని బట్టి పాలిమర్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. అది హోమోపాలిమర్, కోపాలిమర్. ఒకే మోనోమర్ కంప్లీట్గా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని హోమోపాలిమర్ అంటారు. ఎగ్జాంపుల్ పాలీవినైల్ క్లోరైడ్. పాలీవినైల్ క్లోరైడ్లో వినైల్ క్లోరైడే కంప్లీట్గా రిపీట్ అవుతూ ఉంటుంది. పాలీస్టైరిన్లో స్టైరిన్ మాలిక్యూల్ ఒకటే ఇంకొక స్టైరిన్తో రిపీట్ అవుతూ ఉంటుంది. మరి బేకలైట్ని తీసుకుంటే బేకలైట్లో ఫీనాల్, ఫార్మాల్డిహైడ్. రిమెంబర్ ఇట్, ఫీనాల్ అండ్ ఫార్మాల్డిహైడ్, ఈ రెండు మోనోమర్స్ ఒకదానికొకటి లింక్ అవుతాయి. సో తర్వాత దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ రిపీట్ అవుతుంది. అంటే రెండు మోనోమర్స్, స్టార్టింగ్ మెటీరియల్ రెండు మోనోమర్స్ ఉన్నాయి. దీన్ని కోపాలిమర్ అంటారు. బ్యూనా-S తీసుకున్నారనుకోండి, బ్యూనా-Sలో ఏముంటుంది, 1,3-బ్యూటాడైన్ స్టైరిన్, రెండు మోనోమర్స్ ఉన్నాయి. రెండు మోనోమర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇవి మీకు ఇచ్చి కింది వాటిలో ఏది హోమోపాలిమర్, ఏది కోపాలిమర్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు పేర్లు ఇస్తారు. ఏమేస్తారు, బేకలైట్, పీవీసీ, పిఎస్ అని ఇస్తారు. అప్పుడు మీకు తెలియాలి ఈ మోనోమర్లో, ఈ పాలిమర్లో పీవీసీలో ఏ మోనోమర్ ఉంటుందో తెలియాలి, బేకలైట్లో ఏ మోనోమర్ ఉంటుందో తెలియాలి, బ్యూనా-Sలో ఏ మోనోమర్ ఉంటుందో తెలియాలి. అప్పుడు నువ్వు దానికి ఆన్సర్ చేయగలవు, రైట్? సో కాబట్టి అది తెలుసుకోవాలి. నెక్స్ట్, కోపాలిమర్ని మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేశారు. ఎలా అంటే మోనోమర్స్ యొక్క ఆర్డర్ని బట్టి కోపాలిమర్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు. అవి ఏంటంటే ర్యాండమ్ కోపాలిమర్, ఆల్టర్నేటివ్ కోపాలిమర్, బ్లాక్ కోపాలిమర్. అంటే ఇప్పుడు కోపాలిమర్ అంటేనే దాంట్లో ఒకటి కన్నా ఎక్కువ మోనోమర్స్ ఉన్నాయని మనకు తెలుసు. ఈ మోనోమర్స్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏ, బి, అగైన్ ఏ, బి, ఏ, బి, ఇలా ఆల్టర్నేటివ్గా ఏ తర్వాత బి, బి తర్వాత ఏ తర్వాత బి, ఏ టు బి, బి టు ఏ ఇలా వస్తున్నాయి అనుకోండి. సో దాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ కోపాలిమర్ అంటారు. అలా కాకుండా ఒక ర్యాండమ్గా ఒక పద్ధతి ప్రకారం, ఒక పద్ధతి లేకుండా ఏ బి, బి 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 బి, ఏ బి బి అలా వాటి ఇష్టం వచ్చినట్టు ఒక ఆర్డర్ లేకుండా, ఒక క్రమం లేకుండా వస్తుంటే దాన్ని ర్యాండమ్ కోపాలిమర్ అంటారు. అలాకుండా ఆర్డర్లోనే వస్తున్నాయి కానీ బ్లాక్ వైజ్గా వస్తున్నాయి. అంటే ఒక 10 ఏలు వచ్చినాయి, తర్వాత ఒక 10 బీలు వచ్చినాయి, తర్వాత 10 ఏలు వచ్చినాయి, ఇలా బ్లాక్స్ వైజ్గా వస్తుంటే దాన్ని బ్లాక్ కోపాలిమర్ అంటారు. ఓకే, అది పక్కన పెట్టండి. నెక్స్ట్, చైన్, పాలిమర్ చైన్ బట్టి దీన్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు. స్ట్రైట్ చైన్, బ్రాంచ్డ్ చైన్ అండ్ క్రాస్ లింక్డ్ చైన్. ఓకే, స్ట్రైట్ చైన్ అంటే ఏంటంటే ఓన్లీ లీనియర్ చైన్ మాత్రం ఉంటుంది. మీరు పాలీస్టైరిన్ తీసుకున్నారు అనుకోండి, పాలీస్టైరిన్ అనేది లీనియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పాలీవినైల్ క్లోరైడ్ తీసుకున్నారు అనుకోండి, లీనియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానికి బ్రాంచెస్ లేవు. అదే మీరు బేకలైట్ తీసుకున్నారు అనుకోండి, బేకలైట్లో ఏముంటుంది, ఒక నోవాలాక్ చైన్ ఇంకొక నోవాలాక్ చైన్ మధ్య క్రాస్ లింక్డ్ బాండ్స్ ఉంటుంది. అదే వల్కనైజ్డ్ రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, ఒక న్యాచురల్ పాలిమర్కి ఇంకొక న్యాచురల్ పాలిమర్ సల్ఫర్ బాండ్స్ ఉంటాయి, అంటే క్రాస్ లింక్డ్ బాండ్స్ ఉంటాయి. వాటిని క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అంటారు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వీటిలో ఏది క్రాస్ లింక్డ్ పాలిమర్, ఏది కాదు అని అడగవచ్చు. కింద ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కాబట్టి మీకు తెలియాలి మీకున్న వాటిలో క్రాస్ లింక్డ్ పాలిమర్స్ ఏంటి అంటే, మీకున్న వాటిలో ఏంటి, బేకలైట్, వల్కనైజ్డ్ రబ్బర్, ఈ రెండు క్రాస్ లింక్డ్. మిగతావి పాలీస్టైరిన్, పాలీవినైల్ క్లోరైడ్, బ్యూనా-S, బ్యూనా-N ఇవి కాదు. కాబట్టి మీకు ఇచ్చినప్పుడు ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకొని పైన ఏం అడిగారు, కరెక్ట్ ఆన్సర్ అడిగారా, రాంగ్ ఆన్సర్ అడిగారా, క్వశ్చన్ని చదవటం, మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ని చదవటం చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చదివి ఆన్సర్ కన్నా ఎక్కువ క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. మీరు క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి. సో అలా ఉంటుంది. నెక్స్ట్, ప్రిపరేషన్ మెథడ్ని బట్టి పాలిమర్స్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. సో ఒకటి ఎడిషనల్ పొలిమరైజేషన్ ప్రాసెస్, ఇంకోటి కండెన్స్డ్ పొలిమరైజేషన్ ప్రోడక్ట్. ఎడిషనల్ పొలిమరైజేషన్ ప్రాసెస్ అండ్ కండెన్స్డ్ పొలిమరైజేషన్ ప్రాసెస్. ఎడిషనల్ పొలిమరైజేషన్ ప్రాసెస్ అంటే ఓన్లీ ఎడిషన్, ప్యూర్ ఎడిషన్, అంటే ఒక మోనోమర్ ఇంకొక మోనోమర్తో కలిసిపోయి డైమర్ ఫామ్ అయింది. తర్వాత అది ట్రైమర్, టెట్రామర్, అలా ఒకటి పెరుగుకుంటూ పోతుంది. అంటే చైన్ లాగా కంటిన్యూస్గా లింక్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎడిషనల్ పొలిమరైజేషన్ అంటారు. ఎడిషనల్ పొలిమరైజేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఎడిషనల్ పొలిమరేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మోనోమర్ మీద డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఆ బాండ్, అంటే ఇక్కడ యాటమ్స్ చేంజ్ ఉండదు. నేను ఒక యాటమ్ని, నాకు డబుల్ బాండ్ ఉంది, ఇంకొక యాటమ్ పక్కనే ఉంది, సో ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి యాడ్ అవుతున్నాం అంటే బాండ్ మాత్రమే బ్రేక్ అవుతుంది, యాటమ్స్లో ఏ చేంజ్ లేదు, యాటమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడే ఉంటుంది, ఓన్లీ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్స్ మాత్రమే అరేంజ్ అవుతున్నాయి. సో దీన్ని ఎడిషనల్ పొలిమరేషన్ అంటారు. ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఇస్తారు, ఇచ్చి కింది వాటిలో ఏది ఎడిషనల్ పొలిమరేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అని అడుగుతారు. సో ఎడిషనల్ పొలిమరేషన్ ఇన్వాల్వ్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. అవి ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కండెన్స్డ్ ఎడిషనల్ పొలిమరేషన్. కండెన్స్డ్ ఎడిషనల్ పొలిమరేషన్ అంటే ఇక్కడ కూడా ఎడిషన్ జరిగింది, ఫాలోడ్ బై ఎలిమినేషన్. అంటే ఎడిషన్తో పాటు ఇవి రెండు మోనోమర్స్ కలుస్తూ వాటిలో కొన్ని మాలిక్యూల్స్ని వదిలేస్తాయి, అంటే చిన్న చిన్న మాలిక్యూల్ని వదిలేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ మీద COOH ఉంది, సో దీని మీద COH గ్రూప్ ఉంది, ఇటువైపు COH గ్రూప్ ఉంది, ఇటువైపు OH గ్రూప్ ఉంది. ఇంకొక మాలిక్యూల్ ఉంది, దానికి కూడా COH OH ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ COH అక్కడ ఉన్న OHతో రెండు రియాక్ట్ అవుతూ, OH COH రెండు రియాక్ట్ అవుతూ H2O మాలిక్యూల్ని వదిలేస్తాయి. అంటే ఇక్కడ బాండ్ ఎడిషన్ జరిగింది, బట్ H2O మాలిక్యూల్ అనేది బయటకు వెళ్ళిపోయింది. సో దీన్ని కండెన్స్డ్ పొలిమరేషన్ ప్రోడక్ట్ అంటారు. సో కండెన్స్డ్ పొలిమరేషన్ ప్రోడక్ట్లో ఫామ్ అయ్యే మాలిక్యూల్స్ ఏంటి? ఎడిషనల్ పొలిమరేషన్నే చైన్ మెకానిజం అంటారు, కండెన్స్డ్ పొలిమరేషన్నే స్టెప్ వైజ్ మెకానిజం అంటారు. అంటే మీకు ఇలా కూడా అడగవచ్చు, ఈ కింది వాటిలో ఏది స్టెప్ వైజ్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే కండెన్స్డ్ పొలిమరేషన్లో ఏది ఇన్వాల్వ్ అవుతుంది అడుగుతారు. బ్యాక్లైట్ ఈజ్ కండెన్స్డ్ పొలిమరైజ్డ్ ప్రోడక్ట్. అందుకనే ఈ పాలిమర్స్ని చదివేటప్పుడు మీరు క్లాసిఫికేషన్ని బాగా అర్థం చేసుకుంటే అక్కడ పాయింట్స్ రాయొచ్చు అని చెప్పాను నేను క్లాస్లో. అంటే సో బ్యాక్లైట్ ఇవ్వంలోనే అది న్యాచురలా సింథటికా, అది కోపాలిమరా హోమోపాలిమరా, అది స్ట్రైట్ చైనా బ్రాంచ్డా, అది ఎడిషనల్ పొలిమరైజ్డా కండెన్స్డ్ పొలిమరైజ్, ఇవన్నీ చదవమని చెప్పాను. ఎందుకంటే ఇలా క్వశ్చన్స్ చూడండి, అప్పుడు మనకు తెలియదు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఇలా అడుగుతారని, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో అది నెక్స్ట్ ఏంటిది, పాలిమర్స్ చైన్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ బట్టి పాలిమర్స్ని 4 రకాలుగా క్లాసిఫై చేశారు. ఏంటంటే థర్మోప్లాస్టిక్ పాలిమర్స్, థర్మోసెట్టింగ్ పాలిమర్స్, ఎలాస్టోమర్స్ అండ్ ఫైబర్స్. ఓకే, ఫస్ట్ రెండు కూడా థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టిక్, రెండు వీటిని కూడా ప్లాస్టిక్స్ అంటారు. సో తర్వాత ఎలాస్టోమర్స్ అంటే రబ్బర్స్, చివరిది ఫైబర్స్ అంటే థ్రెడ్ ఫార్మింగ్ మెటీరియల్స్, అంటే దారాలు చాలా మన కేబుల్ వైర్స్, ఫైబర్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని ఫైబర్స్ అంటారు. బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్స్లో ఉండేవి ఫైబర్స్. దాన్ని వదిలేండి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ 3 అంటే ప్లాస్టిక్స్, అలాగే ఎలాస్టోమర్స్, రబ్బర్స్, ఈ 2 ఉన్నాయి. సో ఫస్ట్ పాలిమర్కి వీటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. పాలిమర్తో థర్మోప్లాస్టిక్స్ని తయారు చేసిన, థర్మోసెట్టింగ్ని తయారు చేసిన, లేదా ఎలాస్టోమర్స్ని తయారు చేసిన పాలిమర్తోనే తయారు చేస్తాం. కానీ ఆ పాలిమర్ చైన్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ ఫోర్సెస్ వలన వాటికి వేరు పేర్లు పెట్టాం. అంటే ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ పాలిమర్స్, అన్ని ప్లాస్టిక్స్లో పాలిమర్సే ఉంటాయి. క్లియర్? నెక్స్ట్, ఆల్ ఎలాస్టోమర్స్ ఆల్సో ప్లాస్టిక్స్, ఎలాస్టోమర్స్లో కూడా పాలిమర్సే ఉంటాయి. రైట్? నో డిఫరెన్స్. కానీ అన్ని పాలిమర్స్ ప్లాస్టిక్స్ కాదు, అన్ని పాలిమర్స్ ఎలాస్టోమర్స్ కాదు. సో మీకు కన్ఫ్యూజ్ అయితే మొత్తం వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి, అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఇది పాలిమర్స్, అన్ని పాలిమర్స్ ప్లాస్టిక్స్ కాదు, అన్ని పాలిమర్స్ ఎలాస్టోమర్స్ కాదు. ఇప్పుడు ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే, ప్లాస్టిక్స్ అంటే మనకు కావాల్సిన విధంగా డిజైరబుల్ షేప్స్ చేసుకోవచ్చు ప్లాస్టిక్స్తో. ఓకే, కానీ ఎలాస్టోమర్స్తో అలా చేయలేం, ఎందుకంటే ఎలాస్టోమర్స్కి విపరీతంగా సాగే నేచర్ ఉంది. సో 3 to 4 times మోర్ దాన్ దేర్ ఒరిజినల్ స్ట్రెంత్. వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనం పాలిమర్స్ గురించే మాట్లాడుతున్నాం. మనం పాలిమర్స్లో ఎలాస్టోమర్ పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పాలిమర్స్కి 10 రెట్లు సాగే నేచర్ ఉంది. వీటితో యాజ్ ఇట్ ఈస్గా మనకు కావాల్సిన వస్తువుని తయారు చేసుకోలేము. ఇలా చేయాలంటే ముందు వల్కనైజేషన్ చేయాలి. వల్కనైజేషన్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి డైరెక్ట్గా ఎలాస్టోమర్ పాలిమర్స్తో మనకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకోలేము. కానీ ప్లాస్టిక్ పాలిమర్స్తో, అంటే ప్లాస్టిక్లో ఏవైతే పాలిమర్స్ ఉంటాయో ఆ పాలిమర్స్తో మనకు కావాల్సిన వస్తువుని తయారు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ డిజైర్డ్ షేప్, కింది వాటిలో దేన్ని మనకు కావాల్సిన షేప్లోకి మార్చుకోవచ్చు అని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఏం చెప్తావు? అది ప్లాస్టికా, ఎలాస్టోమరా, ఫైబరా అని అడుగుతారు. సో ప్లాస్టిక్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకొక రకంగా అడగవచ్చు, which of the following can be extendable, can be stretchable more than 3 to 4 times than this original size. కింది వాటిలో ఏది
దాని ఒరిజినల్ సైజు కన్నా ఎక్కువ రెట్లు సాగదీయొచ్చు అని అడుగుతారు. ఏది పాలిమరా, ఫైబరా, లేకపోతే ప్లాస్టికా, లేకపోతే ఎలాస్టమర్ని సాగదీయచ్చు. ఇలా వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది ప్రిపరేషన్ మెథడ్స్కి వద్దాం. ఈ ప్రిపరేషన్ మెథడ్స్కి వచ్చే ముందు వేరే చెప్పుకొని చివరిలో ఒక్కొక్క ఇండివిజువల్ పాలిమర్ గురించి వాటి నుంచి ఎలా క్వశ్చన్ అడుగుతారో చెప్తాం. సో దీని తర్వాత ఏంటంటే కాంపౌండింగ్ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, కాంపౌండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ప్లాస్టిక్ని తయారు చేయడానికి పాలిమర్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఇది ప్లాస్టిక్ పెన్. దీంట్లో పాలిమర్ మాత్రమే లేదు, దాంతోపాటు వేరే కెమికల్ అడిటివ్స్ని కూడా యాడ్ చేశారు. అలా యాడ్ చేయడాన్ని కాంపౌండింగ్ అంటారు. సో మీకు ఉప్మా చేయడం కూడా చెప్పాను. ఉప్మా రవ్వ ఒక్కటి ఉంటే సరిపోదు, దాంతోపాటు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ ఉప్మా అవుతుంది అని. సో అలాగే ప్లాస్టిక్ పెన్ తయారు చేసేటప్పుడు కూడా, ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసేటప్పుడు కూడా పాలిమర్తో పాటు ఇంకొన్నిటిని యాడ్ చేస్తారు. వాటిని ఏమంటారంటే, ఆ ప్రాసెస్ని ఏమంటారంటే కాంపౌండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటారు. దీనివల్ల ఏమిటంటే దీని యొక్క మెకానికల్, థర్మల్, ఆప్టికల్ అండ్ ఎథస్టిక్ ప్రాపర్టీస్, దీని యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరిగిద్ది, దీనికి స్టెబిలిటీ పెరిగిద్ది, దీనికి చూడటానికి అందంగా ఉంటుంది, ఇది ఎక్కువ హీట్ని తట్టుకోగలదు, ఎక్కువ బరువును ఆపుకోగలదు, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ పెరుగుతాయి. ఎందువల్లంటే కాంపౌండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వలన. అలాగే సేమ్ కాంపౌండింగ్ ఆఫ్ రబ్బర్ అన్న ఇలాగే ఉంటుంది. ఓకే, సో వాటిలో ఏమి యాడ్ చేస్తారు, వాటి వలన ఏం పెరిగిద్ది? ప్లాస్టిసైజర్స్ యాడ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, పిల్లర్స్ యాడ్ చేస్తే టెన్సిల్ స్ట్రెంత్ పెరిగింది, అంటే బ్రేక్ అవ్వదు ఈజీగా, అలాగే కాస్ట్ అనేది తగ్గిద్ది. లూబ్రికెంట్స్ని యాడ్ చేస్తే వర్కబిలిటీ ఈజీగా, ఏ ఫాలెస్ట్ వీటి మీద గరుకుగా లేకుండా సర్ఫేస్ స్మూత్గా, ఫినిషింగ్ ఫాస్ట్గా స్మూత్గా రావడానికి లూబ్రికెంట్స్ని వాడతారు. కలరింగ్ ఏజెంట్స్ డిఫరెంట్ కలర్స్ ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అట్మాస్ఫియర్లో పెన్ను తయారైపోయిన తర్వాత బయట పెట్టినప్పుడు ఇది లైట్కి కానీ సన్లైట్కి కానీ వాటితో ఇంటరాక్ట్ అవ్వకుండా స్టేబుల్గా ఉండటం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ ఎందుకు వాడతారు? ప్రిపరేషన్ చేసే టైంలో ఎక్కువ ప్రెజర్, హీట్ వచ్చినప్పుడు పాడవకుండా, పాలిమర్ బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం స్టెబిలైజర్స్ వాడతారు. సో ఇవి కాంపౌండింగ్ ఆఫ్ ప్లాస్టిక్. నెక్స్ట్ మౌల్డింగ్ ప్రాసెస్. సో మౌల్డింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటిది మనకి డిఫరెంట్ మౌల్డింగ్ ప్రాసెస్, ఎక్స్ట్రూషన్ మౌల్డింగ్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ మౌల్డింగ్, ఇంజెక్షన్ మౌల్డింగ్, ఇంకోటి ఫస్ట్ ఏమంటారు, పేరు మర్చిపోయాను నేను. ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది? ప్రెజర్ అప్లై చేస్తాం. సరే, దాని పేరు మర్చిపోయాను ఫస్ట్ నేను ఎగ్జాక్ట్గా, సో నా దగ్గర ఏమీ లేవు. సో ఫస్ట్ ప్రాసెస్లో ఏం చేస్తాం, రెండు ఆఫ్ పీసెస్ ఉంటాయి. సో దాంట్లో మనం ప్రెజర్ అప్లై చేసి, సో ప్రెజర్ అప్లై చేయడం ద్వారా దాంట్లో థర్మోప్లాస్టిక్స్ లేదా థర్మోసెట్టింగ్ రెండు పాలిమర్స్ని తయారు చేయొచ్చు. ఓకే, థర్మోప్లాస్టిక్ రెండు పాలిమర్స్ని ఫస్ట్ ప్రాసెస్లో తయారు చేయొచ్చు. ఐఎమ్ సారీ, నేను పేరు మర్చిపోయాను. ఓకే, సో మీకు గుర్తుంటుంది, ఫస్ట్ మెథడ్ చూడండి. ఓకే, దీంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ కింద హాఫ్ పీస్ ఉంటుంది, పైన ఇంకొక హాఫ్ పీస్ ఉంటుంది. దాంట్లో దీన్ని క్యావిటీ అంటారు, దాన్ని పంచ్ అంటారు. క్యావిటీలో పాలిమర్ నుంచేసి మీరు ప్రెజర్ అప్లై చేస్తారు. ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఈ పాలిమర్ ఏమైందంటే స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు ఏమైందంటే థర్మోప్లాస్టిక్ అయితేనేమో సాఫ్ట్గా అయింది. సో తర్వాత కూల్ చేసి మనకు కావాల్సిన వస్తువుని బయట చేస్తాం. అదే థర్మోసెట్టింగ్ అయితే హీట్ చేస్తున్నప్పుడే గట్టిగా మారిపోయింది. సో తర్వాత మనం దాన్ని బయట చేస్తాం. సో ఫస్ట్ ప్రాసెస్లో థర్మోసెట్టింగ్, థర్మోప్లాస్టిక్ రెండింటిని తయారు చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఇంజెక్షన్ మౌల్డింగ్లో థర్మోప్లాస్టిక్ పాలిమర్ని మాత్రమే తయారు చేస్తాం. ఇలా అడుగుతారు క్వశ్చన్. సో థర్మోప్లాస్టిక్ పాలిమర్ని మాత్రమే తయారు చేయడానికి ఉపయోగించే మౌల్డింగ్ ప్రాసెస్ ఏది అని అడుగుతారు. మీకు 4 ప్రాసెస్ని 4 ఆప్షన్ ఇస్తారు. సో అప్పుడు థర్మోప్లాస్టిక్స్ని మాత్రమే తయారు చేయడానికి ఉపయోగించేది ఏంటది? ఇంజెక్షన్ మౌల్డింగ్. ఓకే, సో నెక్స్ట్ కంప్రెషన్ మౌల్డింగ్. ఫస్ట్ దాన్ని కంప్రెషన్ మౌల్డింగ్ అంటారు. ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఫస్ట్ ప్రాసెస్ ఇందాక ఏదో చెప్పింది దాన్ని కంప్రెషన్ మౌల్డింగ్ అంటారు. సెకండ్ ఇంజెక్షన్, తర్వాత ట్రాన్స్ఫరింగ్ మౌల్డింగ్. ఓకే, ట్రాన్స్ఫరింగ్ మౌల్డింగ్లో ఏం తయారు చేస్తాం? థర్మోసెట్టింగ్ పాలిమర్స్ని తయారు చేస్తాం. థర్మోసెట్టింగ్ పాలిమర్స్ని మాత్రమే తయారు చేయొచ్చు దాంట్లో. సో ఇక్కడ ఫ్లంగర్ ఉంటుంది, కింద ఓరిఫేస్ ఉంటుంది. మనం ఫాస్ట్గా దాన్ని మోల్డ్లోకి పంపిస్తాం. మోల్డ్ని హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు హార్డ్గా మారింది, మన వస్తువు మనకు బయటకు వచ్చింది. అండ్ ఫైనల్ వన్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్ట్రూషన్ మోల్డింగ్లో ఎలాంటి వస్తువులు తయారు చేస్తాం అంటే కంటిన్యూస్గా తయారు చేయొచ్చు. అలాగే ట్యూబ్స్, అలాగే వైర్స్కి స్ట్రిప్పింగ్ వేయటం, లాంగ్ ట్యూబ్స్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి ఎక్స్ట్రూషన్ మోల్డింగ్ వాడతారు. చూడండి ఎన్ని రకాలుగా క్వశ్చన్లు అడగవచ్చు చూడండి. సో థర్మోప్లాస్టిక్స్ని తయారు చేసే మెథడ్ ఏంటి అని కింద ఈ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఓన్లీ థర్మోసెట్టింగ్స్నే తయారు చేసే ప్రాసెస్ ఏంటి అని కింద 4 ఆప్షన్స్ ఇస్తారు.
ఓన్లీ థర్మోప్లాస్టిక్స్ని మాత్రమే తయారు చేసే విధానం ఏంటంటే కింద 4 ఆప్షన్లు ఇస్తారు. లేదా ట్యూబ్స్ వైర్స్ తయారు చేసే మెథడ్ ఏంటంటే కింద 4 ఇస్తారు. సో మీకు 4 ఏది దేంట్లో తయారు చేస్తారో తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి 4 ఖచ్చితంగా ఒకటి రావచ్చు కదా, రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. నేను మొహమాటం దీంట్లో చెప్పడానికి, ఎందుకంటే 4 క్వశ్చన్లు ఒక టాపిక్ మీద ఉన్నాయి. ఇంకెంతకన్నా ఏమడుగుతారు దాంట్లో చూసుకోండి అది. ఓకే, నెక్స్ట్ అది మోల్డింగ్ ప్రాసెస్ అయిపోయింది. సో తర్వాత ఎలాస్టమర్స్కి వచ్చేయండి. ఎలాస్టమర్స్ రబ్బర్స్కి వచ్చి. సో ఎలాస్టమర్స్ అంటే ఏంటిది? కాయిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో చాలా హై మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటిని విపరీతంగా స్ట్రెచ్ చేయొచ్చు. సో ఎలాస్టమర్స్నే రబ్బర్స్ అని కూడా అంటారు. సో రబ్బర్స్ని న్యాచురల్ రబ్బర్స్ అని అనుకోండి. న్యాచురల్ రబ్బర్స్లో ఏముంటాయంటే ఐసోప్రీన్ యూనిట్స్ ఉంటాయి. సో న్యాచురల్ రబ్బర్లు ఏముంటాయి? ఐసోప్రీన్ యూనిట్స్ ఉంటాయి. లేదా ఐసోప్రీన్ యూనిట్స్ దేంట్లో ఉంటాయి? న్యాచురల్ రబ్బర్లోనా, బ్యాక్ లైట్లోనా, ఓకే, పీవీసీలోనా, పాలీస్టైరిన్లోనా అని క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఐసోప్రీన్ యూనిట్స్ దేంట్లో ఉంటాయి? న్యాచురల్ రబ్బర్లో ఉంటాయి కదా. దీన్ని ఎక్కడ నుంచి ఇస్తారంటే లేటెక్స్ నుంచి న్యాచురల్ ఐసోప్రీన్ యూనిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి న్యాచురల్ రబ్బర్ని తయారు చేస్తారు. ఈ లేటెక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే హెవియా బ్రాసెల్లసిస్ ట్రీ అని, గోటా పర్చా ట్రీ అని న్యాచురల్ ట్రీల్ని మనం చెక్కినప్పుడు అప్పుడు ఏమైందంటే దానిలోంచి లేటెక్స్ మిల్క్, వైట్ కొల్లాయిడల్ మిల్క్ వస్తుంది. దాన్ని తీసుకొని హాట్ వాటర్లో వేసి తర్వాత దానికి ఫామిక్ యాసిడ్ కానీ ఎస్టిక్ యాసిడ్ కానీ యాడ్ చేస్తారు. సో కాబట్టి ఫామిక్ యాసిడ్ ఎక్కువ యాడ్ చేస్తారు. ఫామిక్ యాసిడ్ యాడ్ చేయడం వల్ల సొలిడిఫై చేసి మనకు కావాల్సిన లేటెక్స్ని, ఐసోప్రీన్ యూనిట్స్ని పొలిమరైజ్ చేసి బయట చేయొచ్చు. సో విచ్ కెమికల్ కాంపౌండ్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ అని అడుగుతారు. సో ఫామిక్ యాసిడ్, ఫార్మాల్డిహైడ్, ఎస్టిక్ యాసిడ్ ఆర్ ఎస్టాల్డిహైడ్ అని అడగండి. మీరు ఫార్మిక్ యాసిడ్ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఫార్మిక్ యాసిడ్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ మెటీరియల్. అది కోయాగ్యులెంట్ ఏజెంట్గా దాన్ని యూజ్ చేస్తారు. ఫార్మిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు పాజిటివ్, నెగిటివ్ అంటే HCOO మైనస్ H+ అంటే కొల్లాయిడల్ పార్టికల్స్కి ఏముంటుందని చెప్పాను? ఛార్జ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాటిని కోయాగ్యులెంట్ చేయడం అంటే మనం దాన్ని సాలిడ్గా మార్చడం కోసం వీటిని వాడతారు. సో ఫార్మిక్ యాసిడ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ దీంట్లో సిస్ రబ్బర్, ట్రాన్స్ రబ్బర్ ఉన్నాయి. మీరు మెటీరియల్ తీసి చూస్తే సిస్ ఫామ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్. సిస్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా వచ్చి పైకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది సిస్ ఫామ్. ఓకే, ఇక్కడ 2 హెచ్లు ఉంటాయి, ఇవి 2 హెచ్లు, ఇది సిస్ ఫామ్ ఉంటుంది. అదే ట్రాన్స్ఫార్మ్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ చూపించడం కుదరట్లేదు. ఇలా పైకి కిందకి ఇలా ఉంటుంది, అంటే చైర్ రూపంలో ఉంటుంది అన్నమాట. అదే సిస్ ఫామ్ అయితే టబ్ రూపంలో ఉంటుంది. ఓకే, సో మీకు ఇచ్చిన పాలిమర్లో సిస్ ఫామ్లో ఉందా, ట్రాన్స్ఫామ్లో ఉందా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అది సిస్ పాలిమరా, ట్రాన్స్ పాలిమరా, ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి ఇది సిస్ పాలిమరా, ట్రాన్స్ పాలిమరా అని అడుగుతారు. అప్పుడు మీరు టబ్ రూపంలో ఉంటే సిస్ పాలిమరు, చైర్ రూపంలో ఉంటే, చైర్ అంటే అర్థం ఏంటంటే ఐ విల్ షో. సో ఇలా ఐ థింక్ ఎస్ సారీ ఇది చైర్ ఫామ్. ఓకే, ఇది చైర్ ఫామ్. సో చైర్ ఫామ్లో ఉంటే అది ట్రాన్స్, టబ్ ఫామ్లో ఉంటే అది సిస్ పాలిమర్. ఓకే, నెక్స్ట్ సో ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ న్యాచురల్ రబ్బర్ని మనం కావాల్సిన వస్తువులు తయారు చేసుకోగలమా? చేసుకోలేము. అవి డ్రాబ్యాక్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్, చాలా ఇంపార్టెంట్. డ్రాబ్యాక్స్ ఏంటాయి? ఇవి 10 రెట్లు సాగగలవు. వీటికి టెన్సిల్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది. వర్కింగ్ టెంపరేచర్ అనేది 10 degrees నుంచి 60 degrees సెంటీగ్రేడ్ మధ్యలో మాత్రమే సరిగా పనిచేస్తాయి. ఆయిల్స్తో రియాక్ట్ అవుతాయి, వాటర్తో రియాక్ట్ అవుతాయి, కెమికల్స్తో రియాక్ట్ అవుతాయి, సన్లైట్తో రియాక్ట్ అవుతాయి, త్వరగా పాడైపోతాయి. ఇవన్నీ డ్రాబ్యాక్స్. ఓకే, వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? వల్కనైజేషన్ ప్రాసెస్. సో వల్కనైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? రబ్బర్ని స్ట్రాంగ్గా మార్చడం కోసం యాడ్ చేసే ప్రాసెస్ని ఏమంటారు? వల్కనైజేషనా, సెడిమెంటేషనా, కోయాగ్యులేషనా, ఏమంటారు? వల్కనైజేషన్. వల్కనైజేషన్ అంటే ఏంటి? యాడింగ్ ఆఫ్ సల్ఫర్ ఎట్ 140 degrees సెంటీగ్రేడ్ టు న్యాచురల్ రబ్బర్ ఈజ్ కాల్డ్ వల్కనైజేషన్. న్యాచురల్ రబ్బర్ మనం చెట్ల నుంచి తీసిన రబ్బర్ని తీసుకొని దానికి సల్ఫర్ని యాడ్ చేసి ఒక 100 నుంచి 140 degrees సెంటీగ్రేడ్ వరకు హీట్ చేస్తే అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే ఒక పాలిమర్ చైన్కి ఇంకొక పాలిమర్ చైన్కి మధ్య సల్ఫర్ క్రాస్ లింక్డ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. దాన్ని వల్కనైజ్డ్ రబ్బర్ అంటారు. మీకు వల్కనైజ్డ్ రబ్బర్ స్ట్రక్చర్ తెలుసు, మీకు మెటీరియల్ ఇస్తే తెలిసింది. ఇప్పుడు వల్కనైజ్డ్ రబ్బర్లో ఉన్న మోనోమర్ ఏంటి అని అడిగారు అనుకో మిమ్మల్ని. వల్కనైజ్డ్ రబ్బర్లో ఉన్న మోనోమర్ ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అసలు వల్కనైజ్డ్ రబ్బర్ ఎలా ఫామ్ అవుతుంది? 2 న్యాచురల్ రబ్బర్స్ని తీసుకొని సల్ఫర్ని యాడ్ చేస్తే వల్కనైజ్డ్ రబ్బర్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఉన్న మోనోమర్స్ ఏంటంటే న్యాచురల్ రబ్బర్ అని చెప్తారా? కాదు.
ఈ న్యాచురల్ రబ్బర్లో ఉన్న మోనోమర్ ఏంటిది? ఐసోప్రీన్ యూనిట్స్. ఓకే, ఈ ఐసోప్రీన్ యూనిట్స్ వలన న్యాచురల్ రబ్బర్ ఫామ్ అయింది. న్యాచురల్ రబ్బర్ వలన వల్కనైజ్డ్ రబ్బర్ ఫామ్ అయింది. సో వల్కనైజ్డ్ రబ్బర్లో ఉన్నటువంటి మోనోమర్స్ ఏంటి అంటే ఐసోప్రీన్ యూనిట్స్ చెప్పాలి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఐసోప్రీన్ యూనిట్స్ రెండు రకాలు, సిస్, ట్రాన్స్. సో ఆల్రెడీ చెప్పాను, టబ్ ఫామ్లో ఉంటే సిస్ ఐసోప్రీన్. ఐసోప్రీన్ ఏమంటారు? 1,3-బ్యూటాడయీన్ అంటారు. ఇన్ని రకాలుగా అడుగుతారు క్వశ్చన్. 1,3-బ్యూటాడయీన్ అంటే ఐసోప్రీన్. సిస్ ఐసోప్రీన్ లేదా సిస్ 1,3-బ్యూటాడయీన్ ఏమో టబ్ స్ట్రక్చర్లో ఉంటుంది. ట్రాన్స్ 1,3-బ్యూటాడయీన్ ఏమో చైర్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకే, స్టైర్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు అక్కడ, అది టబ్బా చైరా ఫస్ట్ చూసుకోండి. టబ్ అయితే సిస్, చైర్ అయితే ట్రాన్స్, ఇది గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ మోనోమర్ అడిగారు. మోనోమర్ అయితే న్యాచురల్ రబ్బర్ అని చెప్పకూడదు, ఐసోప్రీన్స్ అని చెప్పాలి. సిస్సా ట్రాన్సా జాగ్రత్త తీసుకొని అక్కడ ఉన్న స్ట్రక్చర్ ప్రకారం రాయాలి. రైట్, అయిపోయింది. సో వల్కనైజేషన్ చేయడం వల్ల ఉపయోగాలు అంటే ఇందాక వాడికి రివర్స్, స్ట్రెంత్ పెరిగిద్ది, స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోద్ది, రెసిలియన్స్ పవర్ అనేది పెరిగిద్ది. రెసిలియన్స్ పవర్ అంటే సాగదీసి వదిలేసారనుకోండి మళ్ళీ పర్ఫెక్ట్గా యాస్టీస్గా దాని స్ట్రక్చర్ రావాలి, దాన్ని రెసిలియన్స్ పవర్ అంటారు, అది పెరిగిద్ది. ఇవన్నీ పెరుగుతాయి. ఇది వల్కనైజ్డ్ రబ్బర్ గురించి. నెక్స్ట్ సింథటిక్ రబ్బర్స్, Buna-S, Buna-N. సో ఈ రెండు కూడా కోపాలిమర్స్, ఎందుకంటే దీంట్లో రెండు మోనోమర్స్ ఉన్నాయి. Buna-Sలో ఉన్న మోనోమర్స్ ఏంటి? Buna-Sలో ఉన్న మోనోమర్స్ ఏంటి? ఏంటి Buna-S? ఆ పేరులోనే ఉంది. బ్యూనా అంటే బ్యూటాడయీన్. 1,3-బ్యూటాడయీన్ కాదు. 1,3-బ్యూటాడయీన్ ఏమో న్యాచురల్ రబ్బర్లో ఉంటుంది, దాన్ని ఐసోప్రీన్ అంటుంది. కానీ Buna-Sలో 1,3-బ్యూటాడయీన్ కాదు, 1,3 ఉండదు. ఓకే, సారీ, 2,2,1,3-డైమిథైల్ బ్యూటాడయీన్ కాదు, ఓన్లీ బ్యూటాడయీనే. అంటే 4 కార్బన్ ఉంటాయి, 2 డబుల్ బాండ్ ఉంటుంది, బ్యూటాడయీన్. బ్యూటాడయీన్ స్టైరిన్ కలిసి ఫామ్ అయ్యేదాన్ని Buna-S అంటారు. బ్యూటాడయీన్ ఎక్రైలోనైట్రైల్ 2 కలిసి ఫామ్ అయ్యేదాన్ని Buna-N అంటారు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని రకరకాల క్వశ్చన్ అడగచ్చు. Buna-Sలో ఉన్నటువంటి మోనోమర్స్ ఏంటి? Buna-Sలో మోనోమర్స్ ఏంటిది? బ్యూటాడయీన్, స్టైరిన్. Buna-Nలో మోనోమర్స్ ఏంటి? బ్యూటాడయీన్, ఎక్రైలోనైట్రైల్ ఫార్ములా మీద, లేదంటే స్ట్రక్చర్ ఇస్తారు, మేమే స్ట్రక్చర్ ఇస్తాం. అంటే Buna-S స్ట్రక్చర్ ఇచ్చి దీంట్లో ఉన్న మోనోమర్స్ ఏంటని ఇస్తాం. ఏం రాయాలి మీరు? బ్యూటాడయీన్, ఎక్రైలోనైట్రైల్, అంతే కదా, ఎక్రైలోనైట్రైల్ అని రాయాలి. లేదు అలా కాకుండా Buna-S స్ట్రక్చర్ మేమే ఇస్తాం, ఇచ్చి దీంట్లో ఉన్న మోనోమర్స్ ఏంటంటే బ్యూటాడయీన్ అంటే మిమ్మల్ని Buna-S అని అడగొచ్చు, లేదంటే దాని స్ట్రక్చర్ ఇచ్చేయని అడగొచ్చు. ఓకే, ఆ స్ట్రక్చర్ని చూసినప్పుడు ఇది Buna-S లేదా బ్యూటాడయీన్ అని మీకు తెలియాలంటే ఒకసారి మెటీరియల్ తీసి దాన్ని చూడాలి, స్ట్రక్చర్స్ చూడాలి. లేదంటే పోద్ది, Buna-S స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, Buna-N స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. మీకు తెలుసు Buna-N అంటే దాంట్లో స్టైరిన్, ఎక్రోనైట్రోల్ ఉంటుందని తెలుసు, కానీ స్ట్రక్చర్ తెలియదు అనుకో, అసలు అది Buna-N అని తెలియదు అనుకోండి, అప్పుడు ఎలా ఆన్సర్ చేస్తారు? చేయలేదు. వాళ్ళు స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. ఈ అన్నీ మీకు ఉన్నటువంటి 5-6 ఉన్నాయి. ఏంటవి? పాలీస్టైరిన్, పాలీవినైల్ క్లోరైడ్, బ్యాక్లైట్, PHBV, Buna-S, Buna-N, ఇవి ఉన్నాయి. వీటి యొక్క స్ట్రక్చర్స్ తెలియాలి ఫస్ట్. ఇప్పుడు ఒకసారి అన్ని పాలిమర్స్ కాంపౌండ్స్ గురించి. పాలీస్టైరిన్ ఉంది. పాలీస్టైరిన్లో ఏముంటుంది? మోనోమర్ ఏంటిది? స్టైరిన్. పాలీస్టైరిన్లో ఉన్న మోనోమర్ స్టైరిన్, రైట్. నెక్స్ట్ పాలీవినైల్ క్లోరైడ్లో ఉన్న మోనోమర్ ఏంటిది? వినైల్ క్లోరైడ్. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్లైట్లో ఉన్న మోనోమర్స్ ఏంటిది? ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. కానీ బ్యాక్లైట్ తయారు చేసేటప్పుడు మనం ఎస్టిక్ యాసిడ్, HCl ఇవి యాడ్ చేస్తాం, అవి మోనోమర్స్ కదా, అవి రియాక్షన్ జరగడం కోసం. ఓకే, సో నెక్స్ట్ Buna-N, Buna-S గురించి చెప్పాను. నెక్స్ట్ PHBVలో ఏముంటాయి? PHBVలో 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్, 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్, ఈ రెండు కలిసి వచ్చిన దాన్ని PHBV అంటారు. ఓకే, పెంటనోయిక్ యాసిడ్నే ఒలరిక్ యాసిడ్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, పెంటనోయిక్ యాసిడ్ అనవచ్చు, ఒలరిక్ యాసిడ్ అనవచ్చు, లేదా 2 ఆప్షన్ ఇచ్చి బోత్ అని ఇవ్వచ్చు. కాబట్టి PHBVలో ఉండేది 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ ఒక మోనోమర్, 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ ఒక మోనోమర్. ఈ పెంటనోయిక్ యాసిడ్నే ఒలరిక్ యాసిడ్ అని కూడా అనవచ్చు. కాబట్టి ఆప్షన్స్ చూసుకొని ఏది ఉంది ఏది కరెక్టో చూసుకోవాలి. సో ఇవి క్వశ్చన్స్. సో నెక్స్ట్
బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్ పిహెచ్బి అంటే ఏంటో డెఫినేషన్ ఏమంటే సరిపోయింది. తర్వాత బయోమెడికల్ పాలిమర్, కండక్టింగ్ పాలిమర్ అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేదాన్ని కండక్టింగ్ పాలిమర్ అంటారు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు పాలీఎసిటిలిన్. సో మీకు కింద ఇస్తారు పాలీఇథిలిన్, పాలీఎసిటిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, లేదంటే ఇంకోటి ఇస్తారు. ఇచ్చి తర్వాత ఆపేసినప్పుడు తర్వాత అడుగుతారు క్వశ్చన్. అడిగినప్పుడు మీరు పాలీఎసిటిలిన్ ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్పాలి. సో ఇది మొత్తం మీద రివ్యూ. సో వీడియో ఆగిపోవచ్చు ఇంకొంతసేపట్లో. సో ఇది చదవండి ఒకసారి, నేను చెప్పిన పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, బాగా రాయండి ఎగ్జామ్. సో నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద వీడియో చేశాను, కానీ అది క్లారిటీ లేదు. సో అది కావాలా వద్దా అని నేను ఇప్పుడు గూగుల్ క్లాస్లో క్వశ్చన్ అడుగుతాను, కావాలని ఒక 10 మెంబర్స్ అన్నా సరే మళ్ళీ చేయను, లేకపోతే అది ఓకే బాగానే ఉంది అదే చూస్తూ అంటే నో ప్రాబ్లం. ఎందుకంటే అది చూడటానికి కూడా బాగలేదు, అందుకోసమే మళ్ళీ చేస్తానని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.